అది మావా ఎందుకు అయితే కలుపుకోదా ఏమైంది ఎందుకు అయితే కలుపుకోదా ఇంటికి మిలాదా అవును కానీ ఆస్ట్రేలియా ఏం రా రేపు వస్తా అన్నాను ఏం వచ్చినావు ఏం సంగతి నా చిన్ననాటి మరదల కోసం ఒక ముందే వచ్చిండ్రా నేను. అరే ఎప్పటికి మరదలు అంటూ మరి మరదల కోసం ఏమైనా తెచ్చినావారా? నా మరదలు కాదు నేను తేకుంటుంటున్నారా ఇప్పుడు సూపర్ సాగురా. ఏం తెచ్చినావురా? చీరరా మస్తు ఉంది కదరా. ఇంత తెచ్చిందా చీరతో మ్యాచ్ అయ్యే కమ్మలు కూడా తెచ్చిందా? అమ్మలు కూడా తెచ్చినావా? అయ్యో మంచిగా ఉన్నాయారా? వస్తున్నాయిరా మ్యాచింగ్ ఉన్నాయా? నా మరదలా ఉంటా అవునారా? ఈసారి దసరాకు వస్తుందంటారా? సరే ఇప్పుడే వచ్చినావుగా బయట ఫ్రెష్ అప్ అయ్యరా. సరేరా మధ్య నుంచి వచ్చి మన పార్టీ లేరా? నీకు ఇవ్వనా పార్టీ ఇస్తాడు. ఇంత ఇష్టమో నేనంటే నువ్వు మరి ఇతను ఎప్పటికీ తాగాల్సి ఉండాలిరా. సరే మామ నడు మరి అన్నా కురుకురి అరే ఇప్పుడు మరదలు అంటారు మరదల గురించి ఎట్లుంటుంది చెప్పు. అరే నా మరదల గురించి బయట చెప్పే విషయం కాదు రాదు ఇంకేమని చెప్తున్నాడు. అవునారా? అదే మామ కిందడా చెప్తాను చెప్పురా. మరదల గురించి ఒక విషయాన్ని చెప్పే కాదు అది తన కళ్ళు చూస్తే కందమామ కన్నా అందంగా ఉంటాయి. గాజులు వేసుకుంటే గాజులకే అందం రా. లంగవాళ్ళే మాత్రం అప్సరసలా ఉంటుంది రా నా మరదలు. సరేరా మామ ఇప్పటికే టైం బాగా అవుతుంది ఇంటి పోయి సన్నారా నా మరదలు ఇప్పుడు ఎలా ఉందో బతుకమ్మలో ఒకసారి కలవాలి. సండే లవ్ లెటర్ ఆమెకు ఈ పర చెప్పాలి ఈ మధ్యలో నీ పక్కకున్న దోస్తులు లవ్ చేస్తాను. అవునారా? ఎంత నేను చెప్తే నమ్మవారను నమ్మ బుద్ధి అయితే లేరా అంటారు కాదు. మామయ్య చెప్పాను నమ్మితే నమ్మలేదు. నువ్వు చెప్పినాగా నమ్ముతాను అని సంగతి నేను గౌరవంగా డబ్బు చెప్తాను. సరేరా పేరు రాకపోతే సరేరా. అన్న నమస్తే అన్న. నమస్తే చెప్పండి అన్న 50,000 అప్పు కావాలి. 50,000 ఏం చేస్తావు నువ్వు? అర్థం బాగుంది అన్న. 50,000 ఇస్తా కానీ 3 రూపాయల వాటి మాత్రం ఉంటుంది. సరే అన్న తెచ్చిస్తాను. వెళ్ళొస్తాను ఏమంటా నాకు తెలియదు. సరే అన్న. అన్న ఈ గుండెలో విలన్స్ ఉన్నారా? ఏమన్నా ముంగట అబ్బాయి కూర్చున్నాడు అబ్బాయి అడుగుపో అన్న. సరే అన్న. అన్నా ఈ గుండెలో విలన్స్ ఉన్నారా? ఉన్నాలన్న. అన్న వాళ్ళు ఎలాంటారు కొంచెం చెప్తారా? సరే ఇట్రా ఇట కూర్చో. సరే అన్న. విలియన్స్ ఉన్నాడా అని అడిగినావుగా అన్న. ఒక్కరున్నాడు అన్న గుండికే పెద్ద విలన్. వాడు గుండీలు అడుగు పెడితే గుండి మొత్తం షేక్ అవుతుంది అన్న. వానికి ఎదురెళ్ళినోడు ఎవరు బతకలేడన్న.
పెద్ద రౌడీ అంటే గుండీలు ఉన్న వాళ్ళు అందరు భయపడతారు. నువ్వు మాత్రం మా దగ్గర జాగ్రత్త అన్న. అన్న ఆయన అడ్రస్ కొంచెం చెప్తారా? స్ట్రేట్కి వెళ్ళి రైట్కి తిరిగి అన్న. సరే అన్న. అన్న ఒక్క నిమిషం ఆగన్న. ఎందుకన్నా? అలా మనుషులతోని మంచిగా మాట్లాడన్న. సరే అన్న. అన్న నీ దగ్గర మా ఊరి సమస్యల కోసం ఎన్నోసార్లు వచ్చిన. అసలు ఏం చేసినావు ఊరి కోసం? చెయ్యరా? ఎందుకు చెయ్యవు? నాకే ఎదిరించి మాట్లాడతా పట్టురా కత్తేరా. అని తీసుకెళ్ళుండ్రా. అన్నా నువ్వు అతను ఎందుకు చంపెట్టావు అన్న? అప్పుడప్పుడు చెడ్డోళ్ళం కాదురా, మంచోళ్ళం కూడా సంపాదన. అన్న నమస్తే. నమస్తే. ఈ బాధ ఏం చెప్పు అన్న కూర్చోచ్చా? కూర్చో. చెప్పు ఎందుకు వచ్చినావు? ఒక నేసేయాలన్న. ఎవరిని? నా దోస్తుని అన్న. నీ దోస్తునే ఎందుకు? నాకు తెలియకుండానే నా దోస్తు గారు నా లవర్కి లవ్ లెటర్ ఇచ్చిండన్న. అని ఎట్లా నేసేయాలన్న? నీ దోస్తుగాడు అంటాను ఏసీ అంటాను, నాకు ఏం అర్థం అయితే లేదురా, వివరంగా చెప్పు. అన్న ఇప్పుడు సార్ నా దోస్తు గారే కాదన్న, ఎట్లా చేసి అనేసేయాలన్న. సరే నీ కర్మ, ₹1,00,000 అయితే అన్న ఇప్పుడైతే 50,000 ఇచ్చిన పని నాకు ఇంకా 50,000 ఇస్తాను. పని గారించిందనుకో మీకు ఎక్స్ట్రా పైసలు ఇస్తాను. ఇంకా కావాలంటే మీ మనసుతో నేను కూడా వస్తాను. సరే అడ్వాన్స్ 50,000. సరే కానీ మా వాళ్ళతోనే అడ్రస్ చెప్పేందుకు పో నువ్వు కూడా. సరే అన్న ఇవ్వాలి పైసలు. సరే మీరు ఇద్దరు ఆంతో వాళ్ళు. అరే ఆడ ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసి రమ్మను. సరే అన్న. ఇదెందుకు ఫోన్ ఇస్తాను నాకు? హలో హలో మామ ఎక్కడ ఉన్నావురా? మనం ఎప్పుడు కలిసి రానున్నామా? సరే నేను వస్తాను, నానే ఉండరా. అన్న ఆడు మేము ఎప్పుడు కలిసి చోటుగానే ఉన్నాడు. ఏం కావాలన్నా మీకు? నీ దోస్తుగాడే మాకు సుపారీ ఇచ్చింది నేసేమని. పని చేసినవురా? నువ్వు చేసే తప్పు నీకు తెలియదారా? నేనేం చేసిండ్రా తప్పు? అంత పెద్ద తప్పు చేసి ఏం తప్పు చేయలేమంటున్నావు కదా. సరే నేనేం తప్పు చేసినావు చెప్పురా. నువ్వు చేసిన తప్పుకు నేను చంపేస్తేనే ఫలితం. నువ్వే తినురా. నువ్వు లేదు నేను చంపేస్తా.